పేరుకే తెలంగాణ విశ్వవిద్యాలయం కానీ సమస్యలకు అతిపెద్ద నిలయం. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులకు సమస్యలే ఎదురవుతున్నాయి. వర్సిటీ ఏర్పాటై 16 ఏళ్లు గడిచినా విద్యార్థుల బాధలు మాత్రం తీరటం లేదు. చాలీచాలని హాస్టల్ గదులు, వాటిలో అరకొర సౌకర్యాలు, ఇలా ఎన్నో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బిందువుగా నిలిచిన తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు అధ్యాపకుల కొరత, మరోవైపు మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అసలు తెలంగాణ యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యలు నానాటికి అధికమవుతున్నాయి. దీంతో వివిధ జిల్లాల నుంచి ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. సరైన వసతి సౌకర్యాలు, నాణ్యమైన భోజనం లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో తగినంత బోధనేతర సిబ్బంది, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రాంట్లు, అభివృద్ధి నిధులు కూడా అందుబాటులో లేకపోవడంతో విద్యా అధ్యయనం, పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. విద్యా అభివృద్ధిని పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎంతమంది అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతూనే ఉంది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి మాత్రం ఆగటం లేదు. విద్యార్థుల జీవితాలను, వారి విలువైన భవిష్యత్తును పణంగా పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ విశ్వవిద్యాలయంలో దాదాపు ఎంతోమంది వీసీలు మారిరు, ప్రభుత్వాలు మారినా కానీ అప్పుడు కట్టించిన బిల్డింగ్లు, అదే గ్రౌండ్, అదే ఎక్విప్మెంట్స్ తప్ప కొత్త ఎలాంటి ఏర్పాటు చేయలేదు. ఇంకేంటంటే తెలంగాణ విశ్వవిద్యాలయం దాదాపు వచ్చినప్పటి నుంచి వీసీలు, అవినీతి వీసీలు, దొంగ వీసీలు, అదే అధికార పార్టీకి తొత్తులుగా వచ్చే వీసీలు వస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా విద్య కోసం కానీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఒక్క వీసీ రాలే. దాదాపు యూనివర్సిటీ పెట్టినప్పటి నుంచి రిక్రూట్మెంట్ తప్ప కొత్తగా ఏ రిక్రూట్మెంట్ జరగాలి. 150 రెగ్యులర్ పోస్టులు ఉంటాయి, దాంట్లో 60 పోస్టులే ఉన్నాయి. ఇంకేంటంటే ఎక్కడ ల్యాబ్లో చూసుకున్నా పేరుకే పాత కంప్యూటర్లు తప్ప ఒక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. ఇంకేంటంటే గ్రౌండ్ చూస్తే అది బురద పొలమా లేకపోతే గ్రౌండ్ అర్థమైతే లేదు, బీడి భూమిలాగా అనిపిస్తుంది. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్, బ్యాక్లాగ్ కలుపుకొని ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. వీరి పరీక్ష ఫలితాలు, మార్కుల వివరాలను పొందుపరచడం కోసం డేటాబేస్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ టీఈలో అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. సమస్యలపై వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్కు, ఇతర విభాగాలకు ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించటం లేదు. సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వకంగానే తీవ్ర జాప్యాన్ని కొనసాగించి ఆ తర్వాత హడావిడిగా పనులు చేపడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం పేరుతోనే ఏర్పడ్డటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈరోజు ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు ఈ విద్యాలయంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఈరోజు అనేక సమస్యలు నెలకొన్నా ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా చూసుకున్నట్టయితే గర్ల్స్ హాస్టల్ ఒకటే ఉంది. 400 మంది పైచీలకు స్టూడెంట్స్ ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు గర్ల్స్ని, అమ్మాయిల్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఇంకో హాస్టల్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా వీళ్ళు స్పందించి తెలంగాణ యూనివర్సిటీ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం 2006లో 2 పీజీ కోర్సులతో ప్రారంభమై ప్రస్తుతం 30 కోర్సులతో 2000 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇందుకు 3 హాస్టళ్లను నిర్మించారు. యువకులకు 2 హాస్టల్ ఉండగా యువతులకు ఒక్కటే హాస్టల్ అందుబాటులో ఉంది. 350 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్లో ప్రస్తుతం 600 మంది వసతి పొందుతున్నారు. ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది సర్దుకోవాల్సి వస్తోంది. మరో హాస్టల్ బాలికల కోసం నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నా అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదు. యూనివర్సిటీలో అన్ని వసతులు ఉంటాయని అనుకునొస్తే అన్ని సమస్యలే ఉన్నాయంటూ కొత్తగా చేరిన విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్న విద్యార్థులు మరియు నిరుద్యోగులకు కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా నిరాశ మిగులుస్తుంది. ఏ విధంగా అంటే యూనివర్సిటీలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా నాడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి మరియు
కాకతీయ కావచ్చు, ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఉద్యమానికి గడ్డైనటువంటి యూనివర్సిటీల పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా దగాపడినటువంటి యూనివర్సిటీలు నూతన ప్రభుత్వం ఏర్పడినాకైనా బాగుపడతాయని ఆశించిన యూనివర్సిటీ విద్యార్థులకు నిరాశ మిగిలింది. కేవలం బీసీలని నియమిస్తే సరిపోతుంది అన్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి ఆ విధంగా కనపడతా ఉంది. నిధులు లేక నియామకాలు చేపట్టకుండా గతంలాగే ఇప్పుడు కూడా పూర్తిగా విశ్వవిద్యాలయాలను నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం యూనివర్సిటీలపైన చిత్తశుద్ధితో వెంటనే నిధులు కేటాయించి నియామకాలు చేపట్టి యూనివర్సిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ వర్సిటీ 570 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల భవనం ఉన్న ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని దశాబ్ద కాలంగా ఈ ప్రాంత విద్యార్థులు కోరుతున్నారు. మనం చూసుకున్నట్టయితే వీసీని నియమించినప్పటికీ 10,000 మించి మాతోని ఏది కాదనే రిజిస్టర్ మాటలే ఈరోజు వీసీ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇంప్లిమెంట్ చేస్తాము అనే మాటలు తప్ప చేతల్లో చూపించలేని వైనం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థుల పక్షాన ఆలోచించాల్సిన వీసీ గారే ఈరోజు చేస్తామని దాన్ని లాగ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒకనొక ఉదాహరణ తీసుకుంటే ఎంసీఏ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు నాకు సబ్జెక్ట్ రాదని విద్యార్థులను చెప్పడం చాలా దురదృష్టకరమైన విషయము. అలాంటి ప్రొఫెసర్లని తీసేయాల్సింది పోయి వాళ్ళని ఎన్కేసుకొచ్చి విద్యార్థుల పక్షాన దుండగుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విద్యార్థుల పక్షాన ఆలోచించే వీసీ లేరు కాబట్టి వీసీ గారు ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని ఇటు సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ సర్కార్ అయినా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలపాలని విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త వైస్ ఛాన్సలర్ నియామకం చేసినట్లుగానే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు. ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ తెలంగాణ యూనివర్సిటీ.